హాయ్ మావా, ఈరోజు నేను మీ ముందుకు ఒక కొత్త వీడియో తీసుకొచ్చా. చూసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ కూడా చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. Relax and take notes while I take totes of the marijuana smoke. Oh, you wanna choke? Gun smoke, gun smoke. Biggie Smoke the mayor, the rap slayer, the hooker layer. A few moments later. A few moments later. మచ్చా లూజోన్లో దిగుతాం, దింపుతాలేవో. నువ్వే పెద్ద ప్లేయర్ లాగా బిల్డప్ ఇస్తున్నావు, మేము ఆడతాంలే. అది కాదు మచ్చా, మనం ఎంత ఫాస్ట్గా వెళితే అంత ఫాస్ట్గా వెళ్ళి లూట్ చేసుకుంటాం. ఎనిమిస్ రాగానే వాళ్ళని కొట్టేస్తాం. అందుకని చెప్పాను. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. అలా అయితే నేనే నీకన్నా ముందు వెళ్తా చూడు. अच्छा ठीक है. అలాగా నేనైతే కార్ మీదే దిగాను. కార్ ఎక్కి వెళ్ళిపోతా, నువ్వు వచ్చేంటే తీసుకెళ్తా. ఎందుకంటే ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు, మళ్ళీ తట్టుకోగలవా? అమ్మమ్మ వాడు కొడుతున్నాడ్రా. కాసేపు ఉంటే వాడు నన్ను కొట్టేసేవాడ్రా. సరే ఆగు, నీకోసం ఒక కార్ వేసుకొస్తా, ఎందుకు ఏడుస్తావు? రే తొందరగా రారా, వాడు నన్ను కొట్టేసేలా ఉన్నాడు. ఇప్పుడు చూడు నా కార్ పవర్. నా దగ్గర ఉన్న కారు ఇంతవరకు ఎవరు కొనలేదు మచ్చా. నీకోసం హై స్పీడ్లో వస్తా చూడు, నేను తీసుకెళ్ళిపోతా. చాలే నీ బిల్డప్, తొందరగా పోనీ, లేదంటే వాడు మన ఇద్దరిని వేసేస్తాడు. అప్పుడు మనతో చెక్కబడి చేసుకుంటూ ఉన్నాం. ఏమంటున్నావు మచ్చా? నాకు డ్రైవింగ్ రాదనుకున్నావా? నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదనుకున్నావా? అరే ఇక్కడ పాప ఉందిరా, భలే మెరిసిపోతుంది. ఆ పాపని నేనే కొడతా చూడు, అది నాకు చూసా. అమ్మాయ గన్ను దొరికింది. అమ్మాయి నా చేత అది చూసావా ఎలా కొట్టాను? చూసావరా మచ్చా? ఏమి వచ్చాడు? అమ్మని అమ్మ, వాడు నన్ను ఫుల్ డ్యామేజ్ చేసేసాడ్రా. ఎలాగైనా కొట్టేవాడిని. నాకు చెప్పావుగా, నేను చూసుకుంటా. ముందు ఒక మెడికిట్ వేసుకొని తర్వాత వాడు పని చెప్తా. ఎక్కడ రైడు వీడికి ఇస్తా చూడు, ఇప్పుడు మడత కాజా. ఏంది మరి చాలా కొట్టావు? అందుకేరా నిన్ను ప్రో ప్లేయర్ నుండి పొగిడింది. చాలే గాని నిన్నెవరు కొట్టారు? అప్పుడే చనిపోయావు. ఇంకెవరు? నువ్వు చంపిన రెండో ఎనిమియే నన్ను కొట్టాడు. ఏంటి బాబన్నా ఇంకోసారి? సర్లే తొందరగా వెళ్ళి ఆగు మచ్చా, నాకు ఇక్కడ ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. అడుగు అడుగు అడుగు, అటు సైడ్ వెళ్ళాడు చూడు. ఇప్పుడు మడత కాజా దెబ్బతో కూడా కోరుకోలేదు. అబ్బా అబ్బా, ఏమైనా కొడుతున్నావా? అందుకేరా నీతో గేమ్ ఆడాలనిపించేది నాకు. నా ఆటోగ్రాఫ్ ఏమైనా కావాలా? ఇవే తగ్గించుకుంటే మంచిది. అందరికి చూపిద్దు నేను ఇక్కడ ఫ్యాను. నువ్వేమన్నా సినిమాలో యాక్టింగ్ చేసే హీరోవా? బాటుగాళ్ళను కొట్టే బాటుగాడు. ఇవే ఇవ్వరా, తర్వాత ఎవరినైనా కొట్టుకుంటూ కానీ. నీకు ఇవే నేనే ఇవ్వాలని రాసి పెట్టిందా ఏంది? మన టీంలో ఇద్దరు ఉన్నారు కదా హిందీ బాబాయ్లు, వాళ్ళు ఇస్తారులే. అమ్మాయ నా బుజ్జితలు నాకు దొరికేస్తుందిరా. సరే కానీ ఇంత కష్టపడి వీడియోస్ తీస్తున్నావు, నీ సబ్స్క్రైబర్స్ నీకేమన్నా సపోర్ట్ చేస్తారంటావా? ఎందుకు చేయరు మచ్చా? మనం ఇలానే వీడియోస్ తీస్తూ ఉంటే వాళ్ళు తప్పకుండా సపోర్ట్ చేస్తారు. అలాగే చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను మీ ముందుకు మరిన్ని వీడియోస్తో వస్తాను. చాలే మచ్చా, నీ మాటలు విని వాళ్ళు విసిగిపోతుంటారు. అరే నా దగ్గర ఎన్ని దిగుతున్నాడు, వీడిని కూడా నేనే కొట్టేస్తా, చూస్తూ ఉండు. ఏంటి మళ్ళీ నీ దగ్గరికి ఎనిమిది వచ్చాడా? నాకు తెలుసు వాళ్ళకి రాసి పెట్టుందిలే నీ చేతిలోనే చావాలని. కొట్టేయి వాడిని కూడా. ఎక్కడరా వీడు కనిపించడం లేదు. వీడు వచ్చాడు, నేను కూడా కొట్టేశాను. పాపరా రెండో నెంబరు. నేనేదో పాటగాళ్ళు కొడుతుంటే నన్ను చూసి ప్లేయర్ అనుకుని లైకులు కొడుతున్నాడు. సరేలే వీడికి కూడా రివేజ్ చేద్దాం. బాబు రెండో నెంబర్ దిగమ్మా నువ్వు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అరే మళ్ళీ మన టీమేట్ నాకయ్యాడ్రా. అసలు ఎవర్రా మీరంతా ఊరికే నాకైపోతున్నారు? ఏమచ్చా నువ్వు చెప్పావుగా హిందీ బాబాలని, వాళ్ళే ఊరికే నాకైపోతున్నారు. సరే కానీ గేమ్లోకి గ్లైడర్ వదిలేశారంట కదా, అలాగైతే మన ఓల్డ్ ప్లేయర్స్ అందరూ గేమ్ ఆడతారంటావా? ఎందుకు ఆడరు మచ్చా? గ్లైడర్ అంటే మన ఓల్డ్ ప్లేయర్స్ ప్రాణం కదా, ఖచ్చితంగా ఆడతారు. నా ముందు ఎనిమిది ఉన్నాడు రామచ్చా, వాడిని కూడా కొట్టేద్దాం. నేను లాంగ్ నుంచి నీకు కవర్ ఇస్తాను, నువ్వు వెళ్ళి వాడిని కొట్టేయి, లేదంటే వాడిని కూడా ఎవరో ఒకరు కొట్టేస్తా. अच्छा నువ్వు
నువ్వు ఆ మాట అంటే నేను వెళ్ళి వాడిని కొట్టుకుంటా ఉంటానా? ఇప్పుడు చూడు నేనే వాడిని కూడా కొట్టేస్తాను. ఎక్కడ్రా వీడు కనిపించడం లేదు. అడుగు అయిపోయాడు, వీడు కూడా అయిపోయాడు రా మచ్చా. చూసావా మన హిందీ అక్కడ చనిపోయాడు. రెండో బాగా కూడా పడిపోతాడు చూడు. పడిపోయాడా? వెళ్ళి వాళ్ళిద్దరికి వేవే ఇచ్చాను పదా. అమ్మయ్య, వాళ్ళిద్దరికైతే రివే ఇచ్చేసాం. రే హిందీ బాబాయ్లు మళ్ళీ చావకుండా రా, రివే అవ్వడానికి కష్టమైపోతుంది. హలో సార్, నువ్వు ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు హిందీ బాబాయ్లు. समझ रहे हो आप समझ रहे हो చాలే నీ ముందు ఎన్ని ఉన్నాడు వాడిని కొట్టు, లేదంటే నిన్నేసేస్తాడు. నా గురించి తెలిసిందే కదా మచ్చా, నీ తర్వాత ప్లేయర్ నేనే అని. నన్ను ఎందుకు అలా తక్కువ అంచనా వేస్తావు చెప్పు. ఓడి అమ్మ, ఏంట్రా మచ్చా అలా అనేసావు? అంటే నేను బాటని అనుకుంటున్నాను అనుకున్నావా? అలా కాదులే కానీ రే, ఏంట్రా వీళ్ళు ప్రపంచానికి పట్టిన చీడ పురుగులాగా మన వెంట పడ్డారు. हे भगवान तेरी लीला अपरंपार है। ఎక్కడి నుంచి కొడుతున్నాడు ఆడు? చూడరా, ఆడికి మనం లిస్ట్ వేసాం కాబట్టి ఆడు ఎక్కడికి వెళ్ళలేడు మచ్చా. అటువైపు ఇటువైపు వెళ్తుంటాడు చూడు. రేయ్, అప్పుడే అంత దూరం ఎలా లేడు వీడు. ఫ్లాష్ మ్యాన్ అమ్మ మొగుడులాగా ఉన్నాడు వీడు. అయినా కూడా కొట్టేస్తాం మనం, తెలిసిందే కదా. ఏంది మచ్చా చెప్పడం అలా కొట్టేశావు? వాడు కాదు మచ్చా ఫ్లాష్ మ్యాన్ అమ్మ మొగుడు, నువ్వు మచ్చా. సరే పదా వెళ్ళి లూట్ చేసుకుందాం. హిట్ లిస్ట్ లేదన్నా ట్రిపుల్ చిప్గా నచ్చుంటుంది, వెళ్ళి చూద్దాం పదా. రే మచ్చా, వీడికాడ నీకు ఎంతో ఇష్టమైన థామ్సన్ ఎక్స్ ఉందిరా. లేదు నేను స్నైపింగ్ చేస్తున్నానని తెలుసు కదా, ఎందుకు చెప్తాను? అబ్బా వచ్చాడండి బీటెక్ ప్లేయర్. రే పైన ఎన్నిస్ ఉన్నారు, ఒక టీం వైపు అయిపోయాడు రా. ఇంకొకడు ఉన్నాడు, వాడు కూడా నా కిల్లు కూడా అయిపోయాడు మచ్చా. నా కిల్లు ఎవరు దొబ్బాయలేదు. సరేలే, మన టీంలో హిందీ బాబాయ్ నాకైపోయాడు. వెళ్ళి రివే వెళ్తున్నా నాకు కొంచెం కవర్ ఇవ్వు, లేదంటే వెనక నుంచి ఎవడన్నా నన్ను కొట్టేస్తే నీకు హెల్త్ తగ్గుకుంటా హీలింగ్ కూడా వేస్తాను. నువ్వు గబాను బయటకు వచ్చాయి, ఎన్నిస్ కొట్టుకుంటున్నారు, వెళ్ళి కొట్టేద్దాం, లేదంటే బోయ్ మిస్ అయిపోతుంది. సరే మామ, నేను బ్యాక్ సైడ్ నుంచి కవర్ ఇస్తాను. ఒకడు ఫుల్ డ్యామేజ్, ఒక నాక్ అయ్యాడ్రా. అరే వాళ్ళ టీం ఇంటికి వచ్చి గ్లాస్ రివేస్తున్నాడు, కొట్టండి రా. దేనికి రా ఉన్నారు ఏళ్ళు ముద్ర నాయాలరా, కొట్టండి రా వాడిని, కొట్టండి. ఎలాగోలా ఒకనైతే ఫుల్ కిల్ చేసేసాను. పదండి మామ, వాళ్ళ టీమేంట్ వాళ్ళకి రివే అవ్వక ముందే వాళ్ళ టీమేంట్ లేపేద్దాం. అరే ఒకడు భలే దాంకో ఉన్నాడు, వాడు వెనక వెళ్ళి నేను వాడిని కొట్టేస్తా ఇప్పుడు. తారగది కదా, ఎండాకాలంలో కుక్కలు ఎలా నీళ్ళల్లో పడుకొని ఉంటాయి. నేను ఉట్టిపైన అలా పడుకొని ఏం చేస్తున్నాను? వెనక ముందు చూసుకోవాలేదా? లాస్ట్ జోన్ మామ, కళ్ళు తెరుచుకొని గేమ్ ఆడితే అయిపోతుంది, చూసుకొని గేమ్ ఆడండి. సరేలేవో, ఇందాక నుంచి ఓ మన బిల్డప్లు కొట్టేస్తున్నావు. జాగ్రత్తగా ఆడితే పోయే మండే అని నువ్వు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు. ఈడేవుడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుడ్డలేసినట్టున్నాడా? నువ్వేనా మధ్య మాట్లాడింది? ఎంతసేపు ఎవరు లేరేమో గేమ్ లో అని నువ్వు అనుకుంటూ ఉండు, నిన్నెవడో ఒకడు వేస్తాడు. వేస్తున్నాడా? బ్లడ్ తీసాడా బాగా? మరి స్వామి, నా సైడ్ ఎవరు లేరని అనుకున్నాను. నువ్వెక్కడి నుంచి వచ్చారు బాబు? నా బ్లడ్ మొత్తం తీసేసి. సరే, మా టీమేట్స్